హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. హే బలవంత్, ఈ టైంకి అందరూ మూవీ చూసేసింటారని అనుకుంటున్నా. సుహాస్ గారి కొత్త మూవీ అయితే చాలా క్రేజీగా ఉంది. ఎక్స్పెషలీ నరేష్ గారి క్యారెక్టర్తో ఫన్ జనరేట్ చేస్తారు. చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ వీడియోలో ఈ మూవీ గురించి డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి స్పాయిలర్ అలర్ట్ ముందుగానే చెప్పేస్తున్నా. మూవీ ఓపెన్ గానే బల్వంత్ అనే ఒక వ్యక్తి, ఇతనికి ఒక లాడ్జ్ ఉంటుంది. చాలా బాగా బిజినెస్ రన్ అవ్వాలని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాడు. అయితే ఈ విషయం పిల్లలకి తెలియకుండా ఏదో విధంగా బిజినెస్ చేస్తున్నానని మేనేజ్ చేస్తాడు. బలవంత్ వాళ్ళ అమ్మ వాళ్ళ మనోడితో మీ నాన్న చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నాడని ఆ బిజినెస్ గురించి హైప్ ఇస్తుంది. దాంతో అతను మూవీలో మన హీరో నేను కూడా మా నాన్నలాగా పెద్ద అయ్యాక పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాను చెప్తాడు మిగతా వాళ్ళతో ఫ్రెండ్స్ తో. పెద్ద అయిన తర్వాత వాళ్ళ నాన్నగారి బిజినెస్ ని ఎలాగైనా టేకప్ చేయాలని స్కూల్లో స్టడీస్ ని కూడా నెగ్లెక్ట్ చేస్తాడు. టీచర్స్ తో ఎందుకురా మార్కులు తక్కువ వచ్చిందంటే, సార్ నాకెందుకు సార్ ఈ చదువులు, ఎలాగో పెద్ద అయిన తర్వాత నాకున్న ఇంటెలిజెన్స్ తో మా నాన్న బిజినెస్ ని ఇంకా హై పొజిషన్ లోకి తీసుకెళ్తానని అనేవాడు. వాళ్ళ నాన్న బలవంత్ ఏమో బిజినెస్ అంతా నీకు అనవసరం చదువుకో అని చెప్పేవాడు. కానీ ఇతను మాత్రం బిజినెసే చేయాలని మెంటల్ గా ఫిక్స్ అవుతాడు. అలాగే సంవత్సరాలు గడిచిపోతాయి, 25 ఏళ్ళు వచ్చేస్తాయి హీరోకి. ఎప్పుడు చూసినా బిజినెస్ గురించే మాట్లాడుతుంటే హీరో వాళ్ళ నాన్న హైదరాబాద్కి పంపించేసి అక్కడే చదివిస్తాడు. ఇక్కడ ఉంటే బిజినెస్ గురించి ఆలోచిస్తూ నీ స్టడీస్ కూడా దూరంగా పెడతావరా. స్టడీస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హీరో బలవంత్ దగ్గరికి వెళ్ళి, నాన్న ఎలాగో నేను మీ బిజినెస్ టేక్అవుట్ చేస్తానంటే, రే మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలా డిమాండ్లు చేసే క్లయింట్స్, వాళ్ళని నువ్వు మెయింటైన్ చేయలేవురా, మెరిసేదంతా బంగారం కాదురా, అర్థం చేసుకోరా అని చెప్తే ఇతను మాత్రం వినిపించుకోకుండా, నాన్న నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా, మీరు ఎందుకని నన్ను నమ్మట్లేదు, మీ బిజినెస్లో నన్ను కూడా జాయిన్ చేయించుకోవచ్చు కదా అని అంటాడు. కానీ ఆ బిజినెస్ ఏంటో అతనికి తెలియదు కాబట్టి వీడికి ఎలా చెప్పాలరా అని బల్వంత్ చాలా కష్టపడతాడు. హీరో పేరు కృష్ణ. ఎలాగైనా మా నాన్న దగ్గర నమ్మకం సంపాదించుకోవాలని వాళ్ళ ఫ్రెండ్ దగ్గర డిస్కస్ చేసి ఒక పని చేద్దాం, ఎవరి బిజినెస్లోనైనా మనం కన్సల్టెంట్గా ఉండి ఆ బిజినెస్ని సక్సెస్ చేయించి మా నాన్నకి నా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలరా అని ఇద్దరు డిస్కస్ చేసుకుని ఒక ఆమె దగ్గరికి వెళ్తారు. వాళ్ళ బిజినెస్ లాసెస్లో బిజినెస్ కన్సల్టెంట్ కోసం వెతుకుతున్నారని తెలియడంతో ఆమెను వెళ్ళి కలుస్తారు. ఈ మూవీలో హీరోయిన్ తనని ఫస్ట్ టైం చూడంగానే కృష్ణకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్, తనతో ప్రేమలో పడతాడు. ఈ విషయం చెప్పకుండా బిజినెస్ కన్సల్టెంట్ గానే వెళ్ళి కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఆమెను కలిసిన తర్వాత, నాకు చాలా మంచి ఐడియాస్ కావాలి, ఎలాగైనా మా ఎన్జిఓ బిజినెస్ అవ్వాలి, అగరబత్తుల బిజినెస్ మాదని నెక్స్ట్ డే బిజినెస్ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళి చూపిస్తుంది. అగరబత్తుల బిజినెస్ అని మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత అంతా ఓకే, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, కానీ ప్యాకేజింగ్ సరిగ్గా లేదు, ప్యాకేజింగ్ సరిగ్గా ఉంటే బిజినెస్ సక్సెస్ అవ్వచ్చని ఐడియా ఇచ్చి మంచి ప్యాకేజ్ని సెలెక్ట్ చేసి ప్రాపర్గా ప్యాక్ చేస్తాడు. కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ వేసే జోక్స్కి తను చాలా నవ్వేది, ఫన్నీగా చేస్తే ఆ ఏరియాలో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక అతను ఎలాగైనా ఈసారి కూడా నేనే గెలవాలని పార్టీ టికెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎమ్మెల్యే వాళ్ళ నాన్న డిప్రెషన్ లో ఉంటాడు. ఎవరితోనూ ఏం మాట్లాడకుండా ఒక రూమ్ లో కూర్చుండిపోతాడు. ఏంటి నాన్న, ఏంటి నీ బాధ, ఎందుకని బయటకు రాలేకపోతున్నావు, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఇంకొన్ని రోజుల్లో నేను ఎమ్మెల్యే కూడా కాబోతున్నాను, నువ్వు ఇలా ఉంటే చాలా ప్రాబ్లం నాన్న, త్వరగా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయని చెప్తాడు. అతని పేరు గోపాల్ రావు. ఇంకోవైపు కృష్ణ అండ్ హీరోయిన్ వీళ్ళిద్దరూ బిజినెస్ పనుల మీద బయట తిరుగుతారు. ఫైనలీ అతని ఇన్స్ట్రక్షన్స్ పాటించడం వల్ల హీరోయిన్ బిజినెస్ చాలా గ్రో అవుతుంది. సక్సెస్ అవడంతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. కృష్ణ అంటే తనకు కూడా ఇష్టం అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. కానీ ఒకరితో ఒకరు చెప్పుకొని ఉండరు. సడన్ గా ఒక రోజు కృష్ణ వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేకుండా అవుతుంది. హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ హాస్పిటల్లో వెళ్ళి వాళ్ళ నాన్నని చూసి, నాన్న నువ్వేం భయపడకు, నీ బిజినెస్ ఇక నుంచి నేను చూసుకుంటాను, కావాలంటే చూడు, నేను ఒక అమ్మాయి బిజినెస్ టేకప్ చేసి ప్రాఫిట్స్ వచ్చేలా చేశానని వాళ్ళ నాన్నమ్మతో కూడా ఇదంతా చెప్పి వాళ్ళ నాన్న కంపెనీకి అతనే సీఈఓ అనుకుని సూటు బూటు వేసుకుని ఎంతో ఎక్సైటెడ్ గా వాళ్ళ నాన్న కంపెనీ దగ్గరికి వెళ్తాడు కార్లో. కంపెనీ అడ్రస్కి వెళ్ళిన తర్వాత కంపెనీ దగ్గరికి వెళ్ళి బోర్డు చూస్తే కృష్ణ షాక్ అవుతాడు. బల్వంత్ లాడ్జ్ అని పేరు ఉండడంతో, ఏంటి మా నాన్న బిజినెస్ ఇదా అని. లోపల అక్కడ వర్క్ చేసే అమ్మాయిలందరూ వచ్చి కృష్ణకి హారతులు ఇచ్చి లోపలికి రమ్మంటుంటే కృష్ణకి ఏం అర్థం కాదు, ఎందుకురా ఇక్కడికి వచ్చాను అనిపిస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి సీట్లో కూర్చున్న తర్వాత ఎంత బిల్డప్ ఇచ్చాను నాకు నేను, ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని అనుకుంటుంటే సడన్గా హీరోయిన్ ఫోన్ చేసి, మీ నాన్నగారి బిజినెస్ని టేకప్ చేసావంటగా, కంపెనీకి వెళ్ళావా, అక్కడ అన్నీ బాగానే ఉందా, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసావు, మమ్మల్ని మర్చిపోవద్దు, నేను ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను కృష్ణ, ఐ లవ్ యూ అని చెప్తుంది. ఈ టైంలో ఇదేంటి ఇలా చెప్పింది అనుకొని అతను అనుకొని చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు సిట్టింగ్ వేసి, ఒరే మామ ఎప్పటి
నుంచో నా ఫ్రెండ్ ఒక అతనికి వైన్స్ తో పాటు లాడ్జ్లు కూడా ఉంటే బాగుంటుంది అనుకునేవాడిని, కానీ ఇప్పుడేమో నీ పేరు మీదే ఒక లాడ్జ్ ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉందిరా, మీ నాన్నని చూస్తుంటే గర్వంగా ఉందంటంతో ఒరే ఆపరా ఏం మాట్లాడుతున్నావు అని కృష్ణ అతన్ని నా బతుకేంట్రా ఇలా అయిపోయిందని అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే బల్వంత్ లాడ్జ్ లో చాలా మంది అమ్మాయిలు వర్క్ చేస్తుంటాడు. అందులో చంప అనే ఒక అమ్మాయి క్యూట్ గా అందంగా ఉంటుంది. కిషోర్ అనే ఒక వ్యక్తి లాడ్జ్కి వస్తాడు అమ్మాయిల కోసం. అందరిని చూసి చంప నచ్చడంతో ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తాడు. ఇదంతా చంపాకి అర్థమవుతుంది. అందరి కస్టమర్ లాగానే అతన్ని కూడా ట్రీట్ చేస్తుంది. కృష్ణ అక్కడికి వెళ్ళి అక్కడున్న అమ్మాయిలందరితో నేను ఈ బిజినెస్ ఆపేస్తున్నాను, మీరు అందరూ వెళ్ళి వేరే పని చూసుకోండి, అయినా ఇలాంటి పని చేసే బతకాలా, వేరే పని ఏమైనా చేసి బతకొచ్చు కదా అంటే అక్కడున్న వాళ్ళందరూ చాలా ఎమోషనల్ అయ్యి వాళ్ళ పాస్ట్ స్టోరీస్ లో జరిగిన హార్ట్ బ్రేకింగ్ స్టోరీస్ గురించి చెప్తారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఎవరు వాంటెడ్ గా ఫీల్డ్ లోకి వచ్చిండరు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడికి వచ్చింటారు. నెక్స్ట్ డే హీరోయిన్ కలిసినప్పుడు అవును మీ నాన్న బిజినెస్ ఎక్కడుందో అని నేను అడగలేదు, ఇంతకీ ఏం బిజినెస్ అని అంటే అది పెద్ద కథలండి తర్వాత చూసుకుందామని, దాని గురించి ఏం మాట్లాడకండి అని అంటాడు కృష్ణ ఫ్రెండ్. కృష్ణ డల్ గా ఉండడంతో ఏంటి కృష్ణ నువ్వు ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అయిపోయావు, ఇంకా డల్ గా ఉన్నావేంటి, కొంచెం స్మైల్ చేయనంటే ఈఎన్ అవుతాడు. ఇలా అయితే లాభం లేదు, నేను ఇలా బ్రతకలేను, ఎలాగైనా ఆ లాడ్జ్ ని ఆ ప్రాపర్టీని అమ్మాయిలని మంచి క్లయింట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే దుర్గారావు అనే ఒక పర్సన్ గురించి తెలుస్తుంది కృష్ణకి. అతను ఒక పొలిటీషియన్ అయి ఉంటాడు. ఇంతకు ముందు ఆ ఏరియాలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి చెప్పాను కదా గోపాలరావు దుర్గారావు, వీళ్ళిద్దరు ఎనిమీస్, ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఇప్పుడు కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కలిసి ఎలాగైనా లార్జ్ ఉన్న ప్రాపర్టీని అమ్మేయాలని దుర్గారావు వాళ్ళ ఇంటికి వస్తారు. దుర్గారావు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రాపర్ గా ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ తెలుసుకుని చెప్తానులే మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే కృష్ణకి హీరోయిన్ ఫోన్ చేసి అదేంటంటే మన ఏరియాలో కొంతమంది అమ్మాయిలు డబ్బుల కోసం రాంగ్ రూట్ని ఎంచుకుంటూ రకరకాల పనులు చేస్తున్నారని తెలిసింది, మనం వెళ్ళి వాళ్ళకి మన ఎన్జిఓ కంపెనీలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను, అందరూ ఒక లాడ్జ్లో వర్క్ చేస్తున్నారని తెలిసింది, నాతో పాటు నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా, వాళ్ళకి మన కంపెనీలో ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి హీరోయిన్ కృష్ణతో చెప్తే కృష్ణకి అర్థమైపోతుంది ఇది వాళ్ళ కంపెనీ గురించే మాట్లాడుతుందని. ఎట్టి పరిస్థితిలోనూ హీరోయిన్కి వాళ్ళ నాన్న లాడ్జ్ పెట్టుకున్నాడనే విషయం తెలియకూడదని వెన్నెల సూర్యనారాయణ రాజు నేచర్ థెరపీ ఆయుర్వేదిక్ ప్రాక్టీసెస్ గా మార్చేస్తాడు. బల్వంత్ లాడ్జ్ ని బోర్డు అంతా చేంజ్ చేసి అక్కడున్న స్టాఫ్ మెంబర్స్ అందరినీ లోపల క్లయింట్స్ తో ఉంటే వాళ్ళు మసాజ్ చేస్తున్నారని ఏదో విధంగా అందరితో మాట్లాడి కృష్ణ హీరోయిన్ కి తెలియకుండా వాళ్ళ బిజినెస్ గురించి మేనేజ్ చేస్తాడు. లోపల చూసి వచ్చిన తర్వాత మనకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కృష్ణ, ఇక్కడ ఎవరు తప్పు పని చేయట్లేదు, అందరూ సక్రమంగా జాబ్ చేసుకుంటున్నారు, ఇంకా మనం ఇక్కడ ఎవరికి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని కృష్ణతో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మయ్య ఒక్క రోజుకి ఎంత కష్టం వచ్చింది, నాన్న ఎలా భరించాడో ఏంటో ఇదంతా అనుకుంటాడు. హీరోయిన్ పేరు మిత్ర కృష్ణకు ఫోన్ చేసి నెక్స్ట్ డే ఏం లేదు, నిన్న మనం ఒక ఆయుర్వేదిక్ ఆశ్రమం చూసాను కదా, నా ఫ్రెండ్ ఒక స్కూల్లో వర్క్ చేస్తుంది, పిల్లలందరికీ మంచి ఆయుర్వేదిక్ మసాజ్ చేపిస్తే బాగుంటుంది కదా, నేను వాళ్ళందరినీ అక్కడ తీసుకొస్తున్నాను త్వరగా వచ్చాయని చెప్తుంది. కొంప కొల్లేరయ్యేలా ఉంది, బిజినెస్ గురించి తెలిసిపోయేలా ఉందని స్పీడ్ గా ఇక్కడికి వచ్చే లోపే హీరోయిన్ మిత్ర బల్వంత్ లాడ్జ్ బోర్డు చూస్తుంది. అంతవరకు కృష్ణ మిత్రతో అబద్ధం చెప్పిన విషయం తనకు అర్థమయ్యి నువ్వేం మాట్లాడు కృష్ణ అని కోపంతో వెళ్ళిపోతుంది సైలెంట్ గా. 2 రోజులు బాధపడి 3వ రోజు కృష్ణ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి థింక్ చేయాలి కదా అని కృష్ణని కలిసి మిత్ర జరిగిందంతా వదిలేసి ఆ లాడ్జ్ని ఎలాగైనా క్లోజ్ చేసి కొత్తగా ఏదైనా బిజినెస్ చేద్దామని చెప్తుంది. నేను కూడా ఆ పనిలోనే ఉన్నానని చెప్తాడు చాలా సాడ్ గా. ఆ తర్వాత కృష్ణ ఇంటికి వెళ్ళిన తర్వాత లాడ్జ్లో చంప కృష్ణకు ఫోన్ చేసి అర్జెంటుగా మీరు ఇక్కడికి రండి, ఇక్కడ ఒక ప్రాబ్లం జరుగుతుంది అంటే ఈ ఓనర్ బల్వంత్కి ఫోన్ చేసుకోండి, నాకు ఆ బిజినెస్కి ఇంకా ఏ సంబంధం లేదు, నాకు ఇంక ఫోన్ చేయకండి, నేను ఇంకా ఎప్పుడు అక్కడికి రానని చెప్పేస్తాడు. ఆ తర్వాత కృష్ణ వెళ్ళకపోవడంతో అక్కడున్న అమ్మాయిలందరూ బలవంత్ వాళ్ళ అమ్మగారికి చెప్తారు. దాంతో బామ్మ నేను బయటకు వెళ్ళొస్తాను రా, నాన్నగారు బిజినెస్ చూసి వస్తాను, అమ్మాయిలందరూ ఏదో ప్రాబ్లం అంటున్నారు అని అంటే బామ్మ ఎక్కడ చూస్తే ఆ నిజాలన్నీ తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి పోతుందేమో అని కృష్ణ భయపడి బామ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నీ కొడుకు ఏం ఘనకార్యం చేయట్లేదు, నేను వెళ్ళి చూసి వస్తానని లాడ్జ్ లోపలికి వెళ్ళి రూమ్ లో ప్రాబ్లం ఏంటా అని చూస్తే ఒక వయసు అయిపోయిన ముసలాయన లాడ్జ్ లో రూమ్ లోకి వచ్చి అక్కడికక్కడే చనిపోయి ఉంటాడు. ఇదంతా చూసి అమ్మాయిలందరూ భయపడి కృష్ణకు ఫోన్ చేసి పిలిచింటారు. కృష్ణ ఇక్కడికి వచ్చిన తర్వాత ముసలాయనని చూసి ముసలోడే గాని మహానుభావుడు ఈ ఏజ్ లో ఇక్కడికి వచ్చి ఇక్కడే చనిపోయాడు ఏంటని ఎలాగైనా శవాన్ని అక్కడ నుంచి మాయం చేయాలి, లేదంటే వీళ్ళకే ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తుంటే కృష్ణ వెనకాలే కృష్ణ ఫోన్ చేసినా కూడా కృష్ణ
తీయకపోవడంతో మిత్ర వచ్చేస్తుంది. నీకేం చెప్పాను నేను, మళ్ళీ ఇటువైపు వెళ్ళకొద్ది నాపేనే కదా చెప్పాను, మళ్ళీ ఇక్కడికి వచ్చావా, నువ్వు మారు అని తిట్టడానికి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడున్న ముసలాయన చూసిన తర్వాత ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే మిత్ర వాళ్ళ తాతయ్యే ఆ ముసలాయన. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఏరియా ఎమ్మెల్యే క్యాండిడేట్ గోపాలరావు గురించి చెప్పాను కదా, వాళ్ళ నాన్నే అతను, గోపాలరావు కూతురే మిత్ర. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లో కూలబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ అయిపోగానే ఏం చేయాలరా ఇప్పుడు అని మిత్ర కూడా ఏం అర్థం కాదు. మా తాతయ్య డిప్రెషన్లో ఉన్నాడు అనుకుంటే ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడని బాధపడుతూ ఉంటే, ఏంటి మిత్ర ఏదో పెద్ద గొప్ప కుటుంబం మీదన్నా, ఇప్పుడేంటి మీ తాతయ్య ఇక్కడికి వచ్చాడని సెటైర్ లాగేస్తాడు. ఎలాగైనా శవాన్ని మాయం చేయాలి, ఇప్పుడు ఎందుకు ఇదంతా అని మిత్ర అండ్ కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ అక్కడున్న అమ్మాయిలందరూ కలిసి బాగా ఆలోచించిన తర్వాత ఒక డెసిషన్కి వస్తారు. వెనకాల నుంచి శవాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళి ఇంట్లో మిత్ర హెల్ప్ తీసుకొని వాళ్ళ నాన్నగారు ఉన్న ప్లేస్లో కుర్చీలో అతన్ని కూర్చోబెట్టేయాలి. శవాన్ని తీసుకెళ్తుంటే సడన్గా బయట నుంచి గోపాలరావు అండ్ పొలిటీషియన్స్ అంతా అక్కడికి వచ్చి ప్రొటెక్ట్ చేస్తున్నారు. లాడ్జిని మూసేయాలి, ఇక్కడ చేసిన పనులన్నీ ఇల్లీగల్ అని. గోపాలరావు దగ్గర కృష్ణ, సార్ లోపల ఏం జరుగుతుందో తెలిస్తే మీరే ఇబ్బంది పడతారు, ఒకసారి మీతో పర్సనల్గా మాట్లాడాలి, కొంచెం పక్కకు రండి అని మీ నాన్న లాడ్జ్కి వచ్చారు, లోపలే చనిపోయాడని చెప్తాడు. గోపాలరావు నమ్మడు. కుటుంబ గౌరవ పేరు ప్రఖ్యాతులేంటి, నువ్వు చెప్తున్నదేంటి, మా నాన్న ఇక్కడికి రావడం అసంభవం అని చెప్పిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాను, మా నాన్న అక్కడ ఉన్నాడో లేదో చూస్తానని ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న ఉండరు. దీంతో గోపాలరావుకి అర్థమైపోతుంది లోపల వాళ్ళ నాన్న చనిపోయాడని. ఈ లోపే అక్కడికి ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుండడంతో లాడ్జ్లో ఉన్న అమ్మాయిలందరూ బల్వంత్ని పిలుస్తారు. బల్వంత్ పోక్రీలో మహేష్ బాబు లాగే ఎంట్రీ ఇచ్చి గోపాలరావుతో మాట్లాడతాడు ఇదంతా. ఆ తర్వాత గోపాలరావు లోపలికి వచ్చి వాళ్ళ నాన్న శవాన్ని చూస్తే వాళ్ళ నాన్న శవం ఉండదు అక్కడ. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే శవాన్ని ఎవరో కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళింటారు. ఏంటిది శవాన్ని కిడ్నాప్ చేయడం ఏంటంటే, బల్వంత్ సార్ అంటే అది శవాన్ని కిడ్నాప్ చేసినట్టున్నారు, ఎవరో మీకు శత్రువులైనట్టున్నారు, ఎలాగైనా మేము కనిపెడతామని చెప్తాడు. యాక్చువల్గా శవాన్ని ఎవరు తీసుకెళ్ళింటారంటే రెగ్యులర్గా లాడ్జ్కి కిషోర్ అనే ఒక అబ్బాయి వస్తూ ఉంటాడు. అక్కడ చంపా అనే అమ్మాయి నచ్చి పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో చంపా అనుకొని శవం పైన చీర కప్పింటే శవాన్ని తీసుకొచ్చేస్తాడు కారులో. కిషోర్కి వీడియో కాల్ చేసి, రే ఏం పని చేసావురా నువ్వు అంటే, నా చంపాన్ని నేను తీసుకొచ్చేసాను, తప్పేంటి, అయినా మా ప్రేమను ఎవరు విడదీయలేదంటే బల్వంత్, అరే అది చంపా కాదరా శవం, ఒకసారి తెరిచి చూడానంటే శవాన్ని చూసి భయపడిపోతాడు. సార్ ఇప్పుడు నేనేం చేయాలనంటే, ఏం చేయకు, మేమే వచ్చి శవాన్ని తీసుకెళ్తామని చెప్తారు. ఇక్కడ కిషోర్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చంపాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తేనే నేను మీకు శవాన్ని ఇస్తాను, చంపా నన్ను పెళ్లి చేసుకోవాలి, అది కూడా మా నాన్న అంగీకారంతో చెప్తాడు. కిషోర్ వాళ్ళ నాన్న దుర్గారావు, గోపాలరావు ఆపోనెంట్ పొలిటీషియన్. ఇప్పుడు కృష్ణ, బల్వంత్, మిత్ర, కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ చంపా వీళ్ళందరూ కలిసి దుర్గారావు వాళ్ళ ఇంటికి వెళ్తారు సంబంధం మాట్లాడడానికి. చంపానిచ్చి మొదట్లో చంపాకి కిషోర్ అంటే ఇష్టం లేకపోయినా కూడా అతని లవ్లో జెన్యూనిటీ ఉండడంతో వీళ్ళందరూ కన్విన్స్ చేయడంతో చంపా కిషోర్తో పెళ్లి ఒప్పుకుంటుంది. అండ్ అసలే ఇప్పుడు ఒక ప్రాబ్లంలో ఉండడంతో ఎలాగైనా శవాన్ని తీసుకురావాలని దుర్గారావు ఇంటికి వెళ్ళిన తర్వాత బల్వంతే చంపాకు తండ్రిని, లాడ్జ్లో పనిచేసే అమ్మాయిలందరూ మా రిలేటివ్స్, పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం, మా చంపా చాలా మంచి అమ్మాయి, మీ వాడు కూడా మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఎలాగైనా పెళ్లి చేయండి అని చెప్పడం దుర్గారావు చాలా ఆలోచించి పెళ్లికి ఒప్పుకుంటాడు. కృష్ణ చూసిన తర్వాత, నువ్వే కదా నా దగ్గరికి ఏదో ప్రాపర్టీ ఉందని వచ్చావు, సేల్కి ఇప్పుడు లేదా అని అంటే, సార్ ఇప్పుడు అవన్నీ అమ్మడానికి కుదరదు, నెక్స్ట్ టైం అమ్మాలనుకున్నప్పుడు మీకు చెప్తాం లేండి అని చెప్తాడు. యాక్చువల్గా కిషోర్ వాళ్ళ నాన్న కిషోర్కి ఆల్రెడీ ఆ రోజు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని కాదని చంపానిచ్చి ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటాడు. చాలా మంచోడు కృష్ణ కిషోర్, అలాంటి వాడికి నేను సెట్ కాను, వాడి జీవితం నేను ఎందుకు నాశనం చేయాలని చంపా చాలా ఎమోషనల్ అవుతుంది. ఇదంతా కిషోర్ తెలుసుకున్న తర్వాత చంపా దగ్గరకు వచ్చి, నువ్వు అలా అనుకోవద్దు చంపా, నిజంగానే నువ్వు అంటే నాకు ఇష్టం, మా నాన్న చేసే పనులకి జీవితం మీద విరక్తి పుట్టి సూసైడ్ చేసుకోవాలని ఫ్రస్ట్రేషన్తో డిప్రెషన్లోకి వెళ్ళి మీ లాడ్జ్కి వచ్చాను, అక్కడే నిన్ను చూశాను, చూడంగానే ఎందుకో చాలా కనెక్ట్ అయిపోయావు, నన్ను పెళ్లి చేసుకో హ్యాపీగా ఉంటామని అంటాడు.
దాంతో వీళ్ళిద్దరు ఒకరినొకరు అప్పటి నుంచి ప్రేమించుకుంటారు. బల్వంత్ వాళ్ళ ఫ్యామిలీని రక్షిత్ శెట్టి ఫ్యామిలీగా చెప్పింటాడు, అందరి పేర్లు శెట్టి అనే నేమ్తో. వీళ్ళ ఇంట్లోనే ఉంటూ వీళ్ళ సీక్రెట్స్ అన్ని బయటికి ఎవరో లీక్ చేస్తున్నారని దుర్గారావుకి ఇన్ఫర్మేషన్ వచ్చి మన ఇంట్లో ఉండి మన ఇన్ఫర్మేషన్ ఎవరు లీక్ చేస్తుంటారని రక్షిత్ శెట్టి ఫ్యామిలీని అందరినీ బల్వంత్ని అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ తీసుకురమ్మని చెప్పి, మీరు వచ్చినప్పుడే నాకు మీ మీద డౌట్ వచ్చింది, మిమ్మల్ని ఎవరు పంపించారో మర్యాదగా చెప్పండి. అందరూ తలకాయలు కోస్తా గోపాలరావులే కదా మిమ్మల్ని పంపించిందని అంటే మిత్ర కోపంగా చూస్తుంది. వాడి పేరు ఎత్తంగానే ఈ అమ్మాయి ఏంటి కోపంగా చూస్తుంది, ఏమో కూతురు అయినట్టు ఏంటి కథ అంటే, ఇదే సరైన అవకాశం అని బల్వంత్ తాత శవాన్ని తీసుకొని భుజం మీద వేసుకొని ప్యారడైస్లో నానిలాగా, ఇదిగోండి మీ శత్రువు తలకాయ తీసుకొచ్చాము, ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీ శత్రువులు ఎవరో మీ మిత్రులు ఎవరో, పెళ్ళికి గిఫ్ట్గా మీ ఎనిమి వాళ్ళ నాన్ననే తీసుకొచ్చామని శవాన్ని దుర్గారావు ముందు పడేస్తే, దుర్గారావు వీళ్ళ ఎనిమిస్ కాదు మన మిత్రులని గట్టిగా చేసుకుంటాడు చాలా హ్యాపీగా. వెంటనే గోపాలరావు ఫోన్ చేసి, నీకు ధైర్యం ఉంటే వచ్చి మీ నాన్న శవాన్ని తీసుకెళ్లరా, ఇప్పుడు మీ నాన్న శవం నా దగ్గరే ఉందని వార్నింగ్ ఇస్తాడు దుర్గారావు ముందే బల్వంత్. ఆ తర్వాత నైట్ ఎంగేజ్మెంట్కి ఆ ఏరియా ఇన్స్పెక్టర్ వస్తాడు. దుర్గారావుని కలిసి ఆ ఇన్స్పెక్టర్కి బల్వంత్ లాడ్జ్ గురించి వీళ్ళ అమ్మాయిల గురించి డీటెయిల్స్ తెలుసు, ఎక్కడ దుర్గారావుకి చెప్పేస్తాడేమో అని భయపడుతూ ఉంటే కృష్ణ ఇన్స్పెక్టర్ని కలిసి, బల్వంత్ మీ నాన్నగారే కదా, మీ నాన్న చాలా గొప్పోళ్ళు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీ నాన్నే, నన్ను చదివించిన వ్యక్తి, మా అమ్మ వేరే గత్యంతరం లేక మీ లాడ్జ్లో వర్క్ చేయడానికి వెళ్ళింది, అప్పుడే మీ నాన్న నన్ను చూసి నేను ఈ ఏజ్లో ఇక్కడ ఉంటే చెడిపోతానని నాకు డబ్బులు ఖర్చు పెట్టి మరీ మంచి ఎడ్యుకేషన్ అందించాడు, ఇవాళ నేను పోలీస్ ఆఫీసర్ అయ్యానని వాళ్ళ నాన్న గురించి ప్రౌడ్గా చెప్తే కృష్ణ చాలా ఎమోషనల్ అయిపోతాడు. కృష్ణ వాళ్ళ నాన్నమ్మ కూడా కృష్ణ దగ్గరికి వచ్చి, ఏంట్రా మీ నాన్నగారు చేసే బిజినెస్ నాకు తెలియదు అనుకుంటున్నావా, చిన్నప్పుడు మీ నాన్నని ఎవరో ఒక వ్యక్తి అరగంటలో మీ దగ్గరికి వస్తాను డబ్బులు ఇవ్వనని మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు, అప్పటి నుంచి లాడ్జ్లోనే పెరిగాడు, నేను కూడా లాడ్జ్లోనే ఉన్నానని నాన్నమ్మ నిజాన్ని బయటపడుతుంది. ఎంతో బాధల్ని ఫేస్ చేసి హార్డ్షిప్స్ని ఎదుర్కొని మరి ఇవాళ బలవంత్ ఈ స్టేజ్కి వచ్చింటాడు. వేరే ఆప్షన్ లేక మంచో చెడో ఆ లాడ్జ్ నడిపిస్తూ ఉంటాడు ఆ అమ్మాయిల కోసం. ఆ తర్వాత కృష్ణ వాళ్ళ నాన్న బలవంత్ చాలా ఎమోషనల్ అయ్యి, నేను ఒక తండ్రిగా నీకు ప్రౌడ్గా ఉండలేకపోయాను, వచ్చే జన్మలోనైనా మళ్ళీ నీకు నాన్నగానే పుట్టి మంచి తండ్రి అనిపించుకుంటానంటే కృష్ణ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఆ తర్వాత బల్వంత్ లాడ్జ్ని బల్వంత్ కేర్ సర్వీస్ కన్సల్టెన్సీగా మార్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి ప్రపంచంలో తనకన్నా బాగా ఎదగాలని కోరుకునేది ఒక తండ్రి ఒక్కడే, నేను అర్థం చేసుకోలేకపోయాను నాన్న అని వాళ్ళ నాన్నకి క్షమాపణలు చెప్తాడు. దీంతో ఇద్దరు ఎమోషనల్ అయిపోతారు. ఆ తర్వాత కృష్ణ దుర్గారావు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొడుకు కిషోర్ చంపా ప్రేమ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మేము అక్కడికి రావడానికి రీజన్ ఏంటో చెప్తాడు. మిత్ర అండ్ కృష్ణ కూడా కలుస్తారు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది, హ్యాపీ ఎండింగ్. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.